भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఎస్ థ్యాంక్ యూ. సో ఏ పని చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా సమయం పాలన అనేది ముఖ్యం. చూడు ఎంత చక్కగా కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మనం మన రిటైర్డ్ ప్రొఫెసర్ రఘుపతి సార్ని మన కళాశాల నుంచి ఆహ్వానిస్తూ, సార్ మా పిల్లలకి మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, యోగా గురించి చెప్పవలసిన కోరుతున్నాం. సార్ ఈజ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. సార్ ఈజ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్. బట్ మీకోసం తెలుగు ఇంగ్లీష్లో కలిపి మీకు చెప్తారు. ఎక్కువ మంది, సుమారుగా 90% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, అవునా కదా? ఎస్. కాబట్టి యూ షుడ్ బీ ఏబుల్ టు సార్ దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, గౌరవనీయుల దగ్గర నుంచి మనం మంచి విషయాలను గ్రహించి ఈ క్షణం నుంచి మీలో మార్పుకు ప్రయత్నం చేయాలి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, అర్థమవుతుందా? కాబట్టి నేను ఈ సందర్భంగా నా తరపు నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సగౌరవంగా నేను రఘుపతి సార్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారా? తక్కువ వయసులో చెప్తున్నారు. మీ వాయిస్ దెబ్బతో ఘోరంగా పరిగెత్తి వెళ్ళిపోతుంది. మరి నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఎంతసేపు ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉండేవాడు. అందులో ఈ కాలేజీలో పనిచేసినది కాదు, యూనివర్సిటీలో పనిచేసి సడన్గా తెలుగులో చెప్పాలంటే నా మాతృభాష తెలుగే, కానీ అక్కడక్కడ కొంచెం తడబడుతుంటాను, కొన్ని ఇంగ్లీష్ పదాలు యాడ్ చేస్తుంటాను. అర్థమవుతుందిలేండి మీకు అర్థమయ్యే దీంట్లోనే నేను చెప్తాను. ఇక్కడ అందరూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా అంతా కలిసి ఉన్నారంట. మీ ప్రిన్సిపాల్ సార్ గారు 2 విషయాలు చెప్పారు. పిల్లలకి ఆరోగ్యం, రెండవది స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి. కరెక్టా? ఆ ఒత్తిడి నుంచి అట్లా బయటపడాలి. ఎస్పెషలీ ఈ కరోనా వచ్చిన సమయంలో చాలామంది ఒత్తిడికి గురైనారు. కరెక్టా? ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి తెలుసా? భయం. ఎక్కడ మనకు చావు వచ్చేస్తుందో అని, కరోనా ఎక్కడ మనకు అంటుకుంటుందో, మనం హాస్పిటల్కి పోతే మళ్ళీ తిరిగి రాలేమేమో అనే ఒక భయ ఆందోళనలో ప్రజలు బతికినారు దాదాపు 1 సంవత్సరం వరకు. నిజమా? ఇప్పుడు కూడా ఉంది, కరోనా ఏం పోలేదు, మళ్ళా విజృంభిస్తూ ఉంది. నేను ఇవాళ టీవీలో, వాటిలో, న్యూస్లో, వార్తల్లో వింటున్నాను. మళ్ళీ కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో ఈ కర్ఫ్యూ విధిస్తున్నారు రాత్రిపూట. అది పక్కన వచ్చాడు. మనం బాగుండాలంటే ఫస్ట్ ఏం కావాలి చెప్పండి? ఆరోగ్యం. కరెక్ట్గా చెప్పారు. ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పేవాళ్ళు. అది విని 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 మాకు చెవులు ఇదే. కరెక్టా?
ఆ ఊరికి ఆరోగ్యం మహాభాగ్యం, ఎక్కడైనా ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తూ ఉండేవాళ్ళు. మనకు ముఖ్యమైనటువంటిది మనం ఇక్కడ ఈ భూగోళంలో ఈ భూమి మీద నివసించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉండిందనుకోండి, సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది, ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. నిజమా? ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యం నుంచి వస్తుంది. మనకు ఎంతన్నా సంపాదించుకోండి, సంపాదించకూడదని నేను చెప్పను, సంపాదించాలి. మనం ఊరికి ఉండలేము కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. మన జీవనం ఇది చూసుకోవాలి. అట్లాగే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే మన పిల్లలకి వాళ్ళకి భవిష్యత్తు కోసం వాళ్ళు చూస్తూ ఉంటాం. కానీ మానవుడు ఏమైపోయాడంటే ఎక్కువ సంపాదన మీదనే పడిపోతున్నాడు. సంపాదన. అంటే ఈ సంపాదన లేకపోతే జీవితం లేదు, జీవితమే సంపాదన అనే ఒక రకమైనటువంటి దృక్పథం మనకు వచ్చేసి. నిజమా? అందుకని ఈ సంపాదన కనుక మనం పరుగెడుతున్నాం. చూడండి, మా తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ చేస్తారు, మోటార్ బైకులు తీసుకుని పరుగు వెళ్ళిపోతూ ఉంటాం. సాయంత్రం 9-10 గంటలకు వస్తాం. మళ్ళీ మార్నింగ్ లేదు, మళ్ళీ పరుగులు తీసుకుంటాం. సిటీలో అయితే మరీ కష్టం. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఏకాకిగా ఉన్నప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారో మీకు తెలుసా? మనం ఏకాంతంగా ఉంటాం అనుకోండి. ఇప్పుడు ఏదో మీ పిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు, ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఉంటారు, అన్న అక్క చెల్లెళ్ళు. ఆత్మ అదంతా పక్కన పెట్టండి. ఆత్మ అవన్నీ పక్కన అనవసరం పెట్టుకుంటే ఆత్మలకు వాటి వీటికి అంత పరిగెత్తుకెళ్ళకండి. అది ఏదో ఉంది అని చెప్పి దాని అంటే ఇంత పోతం వెనకపోయినట్లేదు. మన వాళ్ళు చేసే పనులు ఇవే. ఆత్మ అనేది ఏదో ఉంది, ఏదో దీపము, ఏదో అది ఇవి అని చెప్పి మన మైండ్ అంతా ఖరాబ్ చేసేస్తున్నారు. నిజమే లేదా? ఆత్మ అవన్నీ పక్కన పెట్టండి. కానీ మనము ఏకాకి ఉన్నప్పుడు మనతో పాటు ఏముంటుంది? శరీరం, బాడీ మీతో ఉంటుందా లేదా? ఆత్మని మీరు చూస్తున్నారు, ఎవరు అమ్మాయి చెప్పింది ఆత్మ ఎప్పుడు చూసావు? తెలియదు, చెప్పు. నేను కూడా చూడలేదు ఇంతవరకు. నువ్వు చూసావా? ఎవరు చెప్పారు ఆత్మ? ఎవరో ఈ సైడ్ చెప్పారు ఆత్మ చూసావా అమ్మాయి? చూస్తే నాకు కూడా చెప్పు, నేను కూడా చూడాలని. ఆత్మ కాదు. మనం ఏకాంతం ఉన్నప్పుడు మనతో పాటు ఉండేది ఈ శరీరం. ఇదే మనకు స్నేహితులు, ఇదే మనం ఏకాంతంగా ఉన్నప్పుడు. మరి అందరితో కలిసినప్పుడు అది వేరు. కానీ మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మనతో పాటు ఉండేది శరీరం. నిజమా లేదా? ఈ శరీరంలో ప్రాణం వస్తాం కదా. నిజమంటే ఆ ప్రాణం అనేది ఉంటేనే మనము నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇది చేస్తున్నారు. కానీ ఇన్ని వదిలేసాం కదా, ఎలా అండర్స్టాండ్ చేసుకో. శరీరం అనేది మన చేతిలో, మన దగ్గర ఉంటుంది. ఈ శరీరంలోనే ఇది మనం ఈ తల, ఈ స్కల్ అయ్యి ఉంటుంది కదా, దీన్ని తీసేస్తే లోపల ఒక రకమైనటువంటి ఫ్లెష్ ఫామ్లో ఉంటుంది. అది బ్రెయిన్ అనేదాన్ని మన మైండ్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మైండ్ ఈజ్ డిఫరెంట్. కానీ ఈ బ్రెయిన్, మైండ్, హార్ట్ ఇవన్నీ ఈ శరీరం లోపలనే ఉంది కదా. ఎలా పనిచేస్తున్నది ఒక్కొక్క అవయవం, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ
స్టమక్ కానీ ఇవన్నీ ఒక్కొక్క భాగం మనం తీసుకుంటే ఎలా పనిచేస్తూ అన్నది మనం చూడటం లేదు కదా. చూస్తున్నాం మన హృదయాన్ని మనం చూస్తామా? మన హృదయాన్ని ఎక్కడ చూసామా? ఎవరో హృదయాన్ని ఎక్కడ మెడికల్ కాలేజీలో పెడితే గ్లాస్ లో పెడితే మనం చూస్తాం, లేకపోతే ఫోటోలో చూస్తాం అంతే. మన హృదయాన్ని మనం చూడలేము కదా, మన మనసును మనం చూడలేము, మన బుర్రని మనం చూడలేము, మన కిడ్నీస్ మనం చూడలేము. ఈ శరీరం అనే కవచం లోపల అన్ని అవయవాలు దాగి ఉన్నాయి, అన్ని డిఫరెంట్ పార్ట్స్, ఒక్కొక్క పార్ట్. అలా 78 పార్ట్స్ ఉన్నాయి మన శరీరం. ఈ శరీరం ఒకసారి మీరు విశ్లేషించినారంటే మీకు అర్థమైంది ఏంటంటే, మనం చూడడానికి ఏదో మనకు ఇట్లా ఫామ్ ఒక బాడీ ఇలా కనబడుతుంది, కానీ తెలుసా మీకు ఒక యావరేజ్ హ్యూమన్ బాడీ ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని సెల్స్ ఉంటాయి చూసిన 32 to 34 ట్రిలియన్ సెల్స్. ట్రిలియన్ అంటే 10,000 మిలియన్ సెల్స్ మన బాడీ. 32 to 34 ట్రిలియన్ సెల్స్. ఇవన్నీ మనం ఈ ఫామ్లో చూస్తున్నాం. అర్థమైందా? 5 కిడ్నీస్ అంటే తెలుసు, మూత్రపిండాలు. అంటే 78 పార్ట్స్ ఉన్నాయి మన బాడీలో. ఈ 78 పార్ట్స్లో 5 ఇంపార్టెంట్. 5 ఏవేవి చెప్పండి? బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్ అండ్ కిడ్నీస్. ఈ 5లో ఏ ఒక్క భాగం కానీ పని చేయకుండా ఆగిపోయిందనుకోండి, డెత్ విల్ హ్యాపన్. మన డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు, హాస్పిటల్ పోవాల్సిన పని లేదు, అయిపోయింది. బ్రెయిన్ కానీ పని చేయకపోయిందంటే కోమాలోకి వెళ్ళిపోతాడు, అంతే, అయిపోయింది. అంతే కదా. బ్రెయిన్ టెంపరెంట్ కదా. బ్రెయిన్ ఉందో నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు కదా. హార్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. హార్ట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ. హార్ట్ కానీ స్టాప్ అయిపోయింది అనుకోండి, 72 హౌ మెనీ టైమ్స్ హార్ట్ అక్కడ ఆ పార్ట్కి పోదు కదా, హార్మోన్, ఆ కెమికల్ సబ్స్టెన్స్ అక్కడికి పోదు కదా. ఆ కెమికల్ సబ్స్టెన్స్ అక్కడ పోనప్పుడు ఏమైపోతుంది, ఆ అవయం ఆ పర్టికులర్ పార్ట్ తగ్గుతుంది. కాబట్టి ఈ హార్మోన్స్, ఈ గ్లాండ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. హార్మోన్స్ బాగా రిలీజ్ చేస్తూ ఉండాలి. హార్మోన్స్ అన్ని పార్ట్లకు సమతుల్యంగా పోతూ ఉంటేనే అప్పుడు వాడు ఆరోగ్యవంతుడు అంటారు. చూడ ఆరోగ్యమైన ప్రధానికి ఎంత మనం ఏదో ఎక్సర్సైజ్, కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఎస్పెషలీ గర్ల్స్కి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవేవి ఉంటాయి? మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కదా, పీరియడ్స్ సక్రంగా పోలేరు, ఈ ఓవరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత ఒబేసిటీ, నీరసం, లో బీపీ ఉంటుంది, ఎక్కువ థైరాయిడ్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఆడవాళ్ళలో కనబడుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకేమొస్తుందంటే స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి అంటే ఏంటి? ఒత్తిడి నానా రకాలుగా ఉంటాయి. ఒకటి ఎక్కువ పని చేసినప్పుడు మనకు ఒత్తిడి వస్తుంది, కరెక్టా? నిజమా లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెట్టినప్పుడు ఒక 2 కిలోమీటర్లు బాగా పరిగెడతాం. 3 కిలోమీటర్కి ఎంటర్ అయినప్పుడు కొంచెం తగ్గుతుంది కదా, స్పీడ్ తగ్గుతుంది. 4 కిలోమీటర్లకు వెళ్ళినప్పుడు ఇంకా తగ్గుతుంది. అంటే తగ్గినప్పుడు మనకు బాడీలో సూచన వస్తుంది, ఇంకా పోలేము, మనము పరిగెత్తలేము, ఎక్కువ ఆయాసం వస్తుంది, కరెక్ట్? యాంకిల్ పెయిన్స్ వస్తుంది, నీ పెయిన్స్ వస్తుంది, థై మజిల్స్ పెయిన్స్ వస్తుంది. సో వెంటనే ఎక్కడో రెస్ట్ ఇస్తున్నారు. అంటే దాన్ని కానీ అధిగమించి మీరు పరిగెత్తినారంటే స్ట్రెస్ అనేది వస్తుంది, అది ఒత్తిడి. ఇప్పుడు ఒత్తిడి అంటే అర్థమవుతుంది అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంది, ప్రతి పార్ట్కి ఒక లిమిటేషన్ ఉంది. ఈ బాడీలో ప్రతి పార్ట్కి ఒక లిమిటేషన్ ఉంది. మనకి 24 గంటలు కొంచెం మైండ్ లేదు, బాడీ లేదనుకోండి, మైండ్ ఎట్లా వస్తుంది? అది బాడీలోనే కదండి అన్ని పార్ట్స్ ఉన్నాయి కదా. అందుకే నేను చెప్తుంటా, బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్. టెంపుల్ అంటే మందిరం, ఇది ఒక మందిరం.
మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తాం కదండి. ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో ఒక 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 రెస్పెక్ట్తో మనం వెళ్తామా? వెళ్ళి దేవుడికి అందుకొని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మనం ఎలా చేష్టలు, పెళ్లి చేష్టలు, రాజు చేష్టలు అన్నీ చేసుకుంటాం. కానీ గుడికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాము? కాళ్ళు కడుక్కుంటామా లేదు? కాళ్ళు కడుక్కుంటాము, కొత్త డ్రెస్ చేసుకుంటాము, వెళ్తాము, అన్నీ చేస్తాం, పవిత్రతో పూజిస్తాము, అన్నీ చేసుకుని వెళ్తాం. అలాంటిదే ఈ బాడీ. ఇది ఒక మందిరం అంటే ఒక మందిరం. మీరు ఇంట్లో కూడా ఒక పూజా మందిరం ఉంటుంది కదా, పూజ ఇది ఉంటుంది కదా, ఆ పూజా మందిరం కూడా ఎట్లా పెట్టుకుంటారు? నీట్గా పెట్టుకుంటారు లేదా? చెత్త చెదారు ఎవరి వీక్ శుక్రవారం వస్తుంది అని పటాలకి అంతా తీసేసి కుంకుమ పసుపు కుంకుమ అని పెట్టి పూలు పెట్టి ఊదవచ్చు లాంటివి చేసుకుని చేస్తారు లేదా? అలాగే ఈ శరీరం. మీరు ఎంత పవిత్రతో పూజా మందిరాన్ని చూస్తారో అంత పవిత్రతో ఈ శరీరాన్ని చూస్తారు. ఈ శరీరం మించింది ఏది లేదు. అందరూ ఏమంటారంటే బాడీ మైండ్ 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 స్ట్రెస్. మైండ్ స్ట్రెస్ కాదు, బాడీ అవయాలు బాగుంటాయి కదండి బుర్ర పని చేసేసరికి. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? స్ట్రెస్ బాడీ నుంచి వస్తుంది. బాడీ బాగా సరిగా లేనప్పుడు మీకు స్ట్రెస్ ఇక్కడ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే బాడీ బాగున్నప్పుడు స్ట్రెస్ లేదు, ఆ సమస్య మీకు లేదు. కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను చెప్పేది అంటే బాడీ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ బాడీ. ఎందుకండి ఊరికి ఒక జలుబు చేసింది అనుకోండి, మీరు ఏమైనా పని చేయగలుగుతారా? ప్రతి ఒక 2 నిమిషాలకి పర్లేదు సార్, మీ ఆశీర్వాదం ముఖ్యం సార్. ఏం ముఖ్య పనే పెట్టుకోగలరు. పర్లేదు సార్, మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? మీరు ఆరోగ్యంగా ఉంటే అదే మాకు ఆశీర్వాదం.